ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానించడం చాలా చక్కగా మనం నడిపించబడుతున్నాం. అద్భుతకరమైన జీవితం కదండి. అవునండి, దేవుని మాటలు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాయి. ఆలస్యం ఎందుకు, ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నా అన్న ప్రత్యేకింపబడిన మాటల్ని ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ రోజున అలసిపోయి ఉన్నారేమో, కృషించిపోయి ఉన్నారేమో. అలసి ఉన్న వారి ఆశలు తృప్తిపరుస్తని ప్రభు మాట్లాడుతున్నారు. దేనిపైన ఆశలు పెట్టుకున్నారు? చాలా అలసిపోయి ఉన్నారా? ఇంకా అవ్వదు, జరగట్లేదు, కాదేమో అన్నట్లుగా జీవితం ఉందా? లేదండి. ప్రతి విషయంలో, ప్రతి ఆశలకు జీవాన్ని పోసే దేవుడు ఆయన. తృప్తిపరచబోతున్నారండి మీరు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. అలాగే ఏ విషయంలో అయితే కృంగిపోయి కృషించిపోయి ఉన్నారో ప్రభు అంటున్నారు, నేను నింపుతాను, నేను చేస్తాను, నేను కలగ చేస్తాను, నేను అద్భుతం చేస్తానని. ఆమె అన్ని విషయంలో కృప చూపించబోతున్నారు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్.